నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుడా కటాక్ష సిద్ధిరస్తు. వైసీపీ గెలుస్తుందని జెప్పేసి పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ అందరూ గూడా ఒకవైపు ఉన్నారు. ఆ టైంలో మీరు లేదు కూటమే గెలుసుద్దని జెప్పేసి మీ వాయిస్ వినిపించారు. ఇప్పుడు అంత పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్సే ఇప్పుడు సారీ జెప్పుకుంటున్నారు. వైసీపీ దారుణంగా ఓడిపోతుంది అని సంవత్సరంన్నర క్రితం ఒక ఛానల్లో చెప్పా. ఏ విధంగా 15 సీట్లకి లోపలొస్తాయి. కూటమి అద్భుతమైన మెజారిటీతో జరుగుతుంది. కేంద్రంలో కూడా పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాదు అని నేను 1.5 ఇయర్ క్రితం, అంటే ఈ కేకే సర్వేలు గాని, ఆరామస్థాన్ సర్వేలు గాని ఇవన్నీ రాకముందు మీ ఛానల్లో కూడా, ఇంక్లూడింగ్ మీ ఛానల్లో కూడా నేను చెప్పిందే జరిగింది. అలా ఎందుకు జరిగింది అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు జరిగింది అనంటే, చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ పర్సన్ కి సంబంధించిన జాతకాన్ని మాత్రమే చూస్తారు. నేను 15 రకాలుగా చూస్తా. 1 ఆయన డేట్ ఆఫ్ బర్త్, 2 నామినేషన్ చేసిన డేటు, 3 ఎలక్షన్ జరిగే డేటు. వీటన్నిటినీ క్యాలిక్యులేషన్ వేసి రకరకాలుగా చూసి నేను ఇచ్చిన ప్రిడిక్షన్ అది. తప్పే ఛాన్సే లేదు. ఇంకా ఒక పంచి డైలాగులో చెప్పాలంటే, నేను చెప్పిందే జరిగింది, ఇకపై నేను చెప్పేదే జరుగుతుంది. సరే ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేనేదో గొప్పగా మాట్లాడుతున్నాను అనే భావన కాదక్కడ. నాకున్నటువంటి నమ్మకం, నా దైవ సంకల్పం, నాకున్నటువంటి జ్ఞానం వల్ల చెప్పగలిగాను గాని, అసలు ప్రతి చిన్న విషయానికి కొన్ని కోణాల్లో ఆలోచిస్తే ఆస్ట్రాలజీతో పనిలేదండి. సరే ఇప్పుడు వేణుస్వామి గారు, తర్వాత లక్ష్మణాచారి గారు ఇట్లా కొంతమంది చెప్పింది జరగలేదని జెప్పేసి వాళ్ళు సారీ చెప్పుకున్నారు. అయినా ఇంకా వాళ్ళ పైన మీ కోపం ఎందుకు? అవసరం ఏంటి ఆ కోపం ఎందుకు? వేణుస్వామి గారు ఆస్ట్రాలజర్ అని ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు మరి జాతకం చెబుతుంది అదే గదా! రైట్. ప్రభాస్‌కి ఏం రాసో కూడా తెలీదు ఆయనకి. సారీ ప్రభాస్ గారికి. ఆయన ప్రభాస్ గారి గురించి మాట్లాడారు. ఏమని అంటే, రిపీట్ చేస్తున్నాను, కంటిన్యూటీ నేను మీకు ఇస్తాను. ఏమని చెప్పారు? ఇకపై ప్రభాస్‌తో సినిమాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు ఆలోచించుకొని చేయాలి అన్నారు. ఆ తర్వాత వచ్చిన సినిమా 'సలార్' ఎంత బాగా ఆడిందండి. అంటే ఏ విషయము కూడా కరెక్ట్ గా తెలియదు ఆయనకి. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూసా, నాకు బాగా కోపం వచ్చింది వేణుస్వామి గారి మీద. ఎందుకు వచ్చిందంటే, మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూసా. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, ఆయన ఎవరో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, వాడిని ఆపే శక్తి ఎవరికి ఉంది, అసలు ఈయనకి ఎలా తెలుసు? ఈయనకి నాలెడ్జ్ జీరో. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను వేణుస్వామి గారికి. ఈయనకి నాలెడ్జ్ జీరో. తంత్ర పూజలు అనేటువంటివి ఇళ్లల్లో చెయ్యకూడదు. చాలా మంది ఈయన కామాఖ్య వెళ్ళి పూజ చేస్తా. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కామాఖ్య గుళ్ళో కూడా తంత్ర పూజలు చేయరు, గుడి బయట చేస్తారు. ఈయన ఇళ్లల్లో మద్యము, మాంసము ఇవన్నీ తీసుకొచ్చి పూజలు చేస్తే ఒక నెగిటివిటీని 100% పెంచుకున్నట్టు అవుతుంది అది. ఈ తంత్ర పూజలు ఇళ్లలో చేసేవి కాదు, బయట ప్రదేశాలలో చేసేవి. ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎలాగండి? ఆయన ఈ మధ్య సంకల్పం అమెరికాలో ఎలా ఉంటుంది అది ఎవరన్నా రాశారా? ఆయనకు వచ్చా అసలు సంకల్పం చెప్పమనండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా సంకల్పం ఉంటుంది. సంకల్పం మొత్తం ఒకే విధంగా ఉండదు. ఏదో 2 మంత్రాలు వచ్చినంత మాత్రాన నేను గొప్ప అనుకుంటే ఎట్లా?
వేణుస్వామి గారి విద్వత్తు ఎంతుందో నాకు తెలియదు గాని ఆయన వల్ల, ఆయన చెప్పే ప్రిడిక్షన్ వల్ల వృద్ధురాలైనటువంటి వాళ్ళ తల్లి గారు, బయటికి రాని వాళ్ళ శ్రీమతి గారు కామెంట్స్ రూపంలో మాట్లాడుతున్నారు. అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా నాకు అర్థం కావట్లేదు. వేణుస్వామి నోటికి ఏదో వస్తుంది మాట్లాడేటమైనా, నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే జరుగుతుంది. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, బొచ్చున వెంట్రుకు కూడా పీకలేరని. ఈయన వెంట్రుకు కాదు కదా, ఏమీ పీకలేడు వేణుస్వామి గారు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయటం కాదండి, ఒక పద్ధతి ఉంటుంది. హైప్ చేసింది, హైప్ కావాలంటే 2 నిమిషాలు నేను అవ్వచ్చు హైప్. ఏ విధంగానే చెప్పమంటారా? చెప్పండి. 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 ప్రభాస్ గారి అర్ధరాత్రి పూట 12 గంటలకి తాజ్ హోటల్లో ఏం పని అని మీరు తమ్మునైలు పెట్టి రిలీజ్ చేయండి. నేను చెబుతా అప్పుడు. ఆయన లోపలికి వెళ్ళి భోజనం చేసి ఆ టైంలో ఆకలేసి బయటకు వచ్చారు అని. ఈ లోపల తమ్మునైలు చూసేవాళ్ళు కొన్ని మిలియన్స్ లో ఉంటారు. ఆయనకి ఓపెన్ ఛాలెంజ్ అండి. ఆయనకి ఏమీ రాదు, ఏ మంత్రము రాదు, ఏ తంత్రము రాదు. మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఒక ఛానల్లో నేను విన్నాను. నా మీద ఎవరన్నా పర్సనల్ గా గ్లడ్జి చేస్తే నా డబ్బు, సొంత డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టి నేను ఏదైనా చేయగలుగుతా. అలా చేయబట్టే ఒకతను యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఒకతను ఊరదిని పారిపోయాడు. నన్ను చేయమని చూద్దాం, ఆయనకేమొచ్చు? ఇలాంటి వాళ్ళని అసలు సుమోటగా కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలి. వీళ్ళ మూలకంగా యాస్ట్రాలజీలో ఉన్నటువంటి విలువ పోతోంది. వీళ్ళ మూలకంగా బ్రాహ్మణత్వం నాశనం అయిపోతోంది. హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి అని చించుకుంటాం. హిందూ ధర్మాన్ని కాపాడక్కర్లా, నాశనం చేయకుండా ఉంటే చాలు. ఇంకొకసారి వేణుస్వామి గారు ఏ కౌంటర్ ఇచ్చినా ఎదురుగా నేను వచ్చి కౌంటర్ ఇవ్వడానికి రెడీ. ఏ యాస్ట్రాలజర్ అయినా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమేనా? నోరుంది కదా అది మాట్లాడేయటమేనా? నాలిక, నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది. ముందర చెప్పడం ఎందుకు, తర్వాత సారీ చెప్పడం ఎందుకు, కామెంట్స్ రూపంలో ఇంట్లో వాళ్ళని తిట్టించడం ఎందుకు? నువ్వు చేసే దిక్కుమాలిన పనులకి ఇంట్లో వాళ్ళు బాధపడాలా? మొన్న ఈ మధ్య కిరా కార్పి గారు మాట్లాడారు. ఆయనే అనుకుంటాను, జబర్దస్త్లో నటిస్తూ ఉంటారు ఒకప్పుడు. ఆయన అన్నారు ఆయనకి ఏమొచ్చు. నిజంగా వేణుస్వామికి ఏమీ రాదు. స్ట్రైట్ గా నా మొహం చూసి మాట్లాడమనండి. ఆయన ఓం నమో వెంకటేశాయ అంటారు కదా, ఒక సుప్రభాతాన్ని కంటిన్యూగా చెప్పమనండి, ఒక సంకల్పాన్ని కంటిన్యూస్ గా చెప్పమనండి. ఏమొచ్చండి మాట్లాడడానికి? నోటికి ఏదొస్తే మాట్లాడేయటమేనా? టీవీ మాధ్యమాల్లో పిలుస్తున్నారు, నేను కనపడతాను, నాకు హైప్ వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, పేర్లు చెప్పను. నిన్న ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాం చూశాను నేను. ఒక విద్వత్తున్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఆయన ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ చేశారు. ఆయన ఫోన్ నెంబరు ప్లస్ ఆ ఇంటర్వ్యూ చేసే ఆవిడ ఫోన్ నెంబరు. ఆయన ఫోన్ నెంబర్ స్క్రోల్ చేశారు కదా అని నేను ఫోన్ చేశా. గురువు గారితో అపాయింట్మెంట్, ఫోన్ అపాయింట్మెంట్ అయితే 3000, పర్సనల్ అపాయింట్మెంట్ అయితే 6000. అంటే ఏంటి, కమిషన్ వ్యాపారం ఇదేమన్నా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజే 6000 లేదు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఏం పీకుతారని ఇవ్వాలి? నోటికేదో వస్తుంది మాట్లాడేయటమే. లక్ష్మణాచారి గారితో మీరు మాట్లాడటం జరిగింది. అవును, మీ ఛానల్లోనే మాట్లాడాను. ఆ ఫోన్ కాల్ ఆయన కూడా సారీ చెప్పుకున్నారు. సో ఆయన మీద కూడా ఎందుకు కోపం, ఎందుకు ఇంకా? ఎందుకు ఉండదండి కోపం? వీళ్ళ మాటలు నమ్మి బెట్టింగ్లు కొట్టి కోట్లలో నష్టపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు వీళ్ళు? ఆయన అన్నారు, లక్ష్మణాచారి గారు, నా వీడియో 11 కోట్ల మందికి వెళ్ళింది అని. ఆంధ్రప్రదేశ్ జనాభానే 11 కోట్ల మంది లేదు, ఎట్ట వెళ్తుంది? 11 కోట్ల మంది చూశారు కాబట్టి ఆపోజిట్ పార్టీ గెలిచిందనే అర్థం. ఎలా ఉందంటే ఇది 2019లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పుడు గుర్తురాల ట్యాంపరింగ్లు. ఇప్పుడు ఓడిపోగానే ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అంటారు. నాలిక కదా, నరం లేంది.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన ఈ బ్రాహ్మణ సంఘం బహిష్కరణ అంటూ ఏదో దిగుతున్నారు. ఏంటి అసలది? బ్రాహ్మణ సంఘం బహిష్కరణ కొన్ని చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదండి. ఈ వేణుస్వామి గారి గురించి నేను ముగ్గురు బ్రాహ్మణ సంఘాలతో మాట్లాడాను. ఒక సంఘం వాళ్ళు ఏం మాట్లాడారంటే, వేణుస్వామి బ్రాహ్మడేనా అని అడిగారు నన్ను. ఇంకొక ఇద్దరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలే. బ్రాహ్మణ సంఘాలు ఎందుకు పెట్టుకుంటారో తెలవదు. మిగతా కులాలను ఏదైనా మాట్లాడమండి, వెంటనే రెస్పాండ్ అవుతారు. పేరుకు మాత్రం బ్రాహ్మణ సంఘం. ఇది వరకు మేము చిన్నప్పుడు బీజేపీలో తిరిగాం. యూత్ ప్రెసిడెంట్ గా కూడా చేశానులేండి ఎప్పుడో లాంగ్ టైంలో. బీజేపీ అంటే భోజనం పార్టీ అనేవాళ్ళు. అలా ఉంది నేను చెప్పేది. బ్రాహ్మణ సంఘం అంటే భోజనం పార్టీయే, ఇంకేం ఉండదు. నోరెత్తి మాట్లాడలేరు. ఎందుకు, మన పని మనం చేసుకుందాంలే అని ఆలోచన. ఇలాంటి వాళ్ళ వల్ల బ్రాహ్మణుల గౌరవం పోతోంది, బ్రాహ్మణుల గౌరవం పోతోంది, పురోహితుల గౌరవం పోతోంది. ఇంత నాశనానికి ఒడిగడుతూ ఉన్నప్పుడు వీళ్ళని అసలు ఎందుకు పిలుస్తారు యాస్ట్రాలజర్స్ గా? ప్రతి దానికి ఇది ఆ విధంగా చేస్తే జరుగుతుంది, ఇది ఈ విధంగా చేస్తే జరుగుతుంది. అది విచిత్రం ఏంటంటే యూట్యూబుల్లో కూడా చీపురి ఇలా పెడితే లక్ష్మీదేవి వస్తుంది. చీపురి పెడితేనే లక్ష్మీదేవి వస్తుందా? సాయిబాబా పాట వింటేనే డబ్బులు వచ్చేస్తాయా? ఆస్ట్రాలజీ ఇస్ మోస్ట్ డేంజరస్ అని అసలు పెట్టేవాడికి బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ యూట్యూబ్లో ఇలాంటివి చూసి మోసపోయే వాళ్ళకి బుద్ధి లేదు. సరే, ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది. అదేంటంటే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గొడవలు అవుతాయి అంట. బాగుంది, కొంతమంది స్టార్ట్ అయ్యారు మళ్ళీ. టాపిక్ ట్రెండ్ బాగుంది. అదే అంతే. సరే, మీరు చెప్పినట్టే గొడవలు అయినాయండి. ఏమవుతుంది? అది చెప్పాల, ప్రస్తుతానికి అంతవరకు ఇచ్చారు పజిల్. ఏమవుతుంది? ఏమి కాదు. 135 సీట్లు ఇండిపెండెంట్ గా తెలుగుదేశానికి వచ్చినాయి. 21 సీట్లు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే గొడవ అయింది. ఏమవుతుంది? గవర్నమెంట్ పడిపోతుందా? కాదు, జాతకాలు రీత్యా అవుద్దంట. ఇవన్నీ శుద్ధ అబద్ధాలండి. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లండన్ వెళ్తూ, మీరేం దిగులు పడకండి, 151 సీట్స్ మనకు వస్తాయని చెప్పి ఫ్లైట్ ఎక్కారు. మధ్యలో 5 ఎగిరిపోయి 11 వచ్చినాయి. విచిత్రం ఏంటంటే, ఇది జ్యోతిష్ శాస్త్రంగా చెప్పాలంటే నవగ్రహాలు 9, 2 ఛాయాగ్రహాలు రాహు కేతువు. 9 నవగ్రహాలు, 9 మినిస్టర్లు పోయారు, ఎక్స్ మినిస్టర్లు. రాహు కేతువులు జగన్ పోయాడు, ఇంకొకడు పోయాడు. వాళ్ళు చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకుందామండి. కానీ జాతక రీత్యా ఆయనకి రాజయోగం ఉంది ఇవన్నీ చెప్పారుగా. మరి 5 సంవత్సరాలు ఎలా రాజయోగం అంటే ఎందుకు ఓడిపోతారు? ఒక్క నిమిషం. అంటే ఓడిపోయిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్పారండి. కానీ జాతక రీత్యా రాజయోగం అంటున్నారు కదా, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండొచ్చు అంటున్నా ఆయన జాతక రీత్యా. అసలు ఆస్ట్రాలజర్స్ వీళ్ళు చెప్పేటప్పుడు కాస్త కూడా ఆలోచించరా? జ్యోతిష్యాన్ని కాసేపు పక్కన పెట్టండి, చెప్పేటప్పుడు కాస్త ఆలోచించరా? ఈయనకి ఓటింగ్ శాతం ఎంత పడిందండి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి? ఆయన ఓటింగ్ శాతం ఆయనకు పడింది, డౌటే లేదు అందులో. కూటమి ఫామ్ అవటం వల్ల ఆయన ఓడిపోయాడు. అదే కూటమి లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవారుగా. మామూలుగా మాట్లాడుతున్నా నేను. ఆయన కూటమికి ఆయనకున్నటువంటి పర్సంటేజ్ ఓట్స్ ఎక్కడికి పోలా, ఉన్నాయి. కర్ణుడి చావుకి అనేక కారణాలని, ఆయన ఓడిపోవడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయండి. సంపద సృష్టిస్తూ సంక్షేమాన్ని అందించగలిగితే రైట్, ఓకే, ఎవరైనా ఒప్పుకుంటారు, ఓట్లేస్తారు, గెలిపిస్తారు. సంపదే లేకుండా సంక్షేమం మాత్రమే ఇస్తే, ఇప్పుడు ఒక 100 కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. ఆ వేసిన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించరా? వీళ్ళు డబ్బులు వేస్తున్నారు గవర్నమెంట్, మనం తీసుకుంటున్నాం,
రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒకటి ఆలోచించరా? ఆలోచిస్తారు గదా! ఆ ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమైంది. ఆ ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమైంది. ఆయనిచ్చినటువంటి లిక్కరు తాగటం వల్ల ఎంతమంది చనిపోయారు? నేను ప్రపంచంలో ఎక్కడా వినలా. బూమ్ బూమ్ డామ్ డామ్ బ్రాండ్‌లు. ఈయనకే కొత్తగా విచిత్రం ప్రెసిడెంట్ మెడల్. నా జీవితంలో ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటానో లేదో తెలీదు గానీ, షాప్‌కెళ్ళి ఓ ప్రెసిడెంట్ మెడల్ కొనుక్కుంటే వచ్చేస్తుందన్నట్టుగా ఉన్నాయి పేర్లు. అలా దిక్కుమాలిన వ్యవహారంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల 50% పోయింది ఆయనకి ఓటింగ్. ప్రాజెక్ట్‌లు ఏవి కంప్లీట్ చేయకపోవటం 20% పోయింది ఆయనకి. మంత్రులు బూతులు మాట్లాడే వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వటం వల్ల, అంటే ప్రతిపక్ష వ్యక్తిని తిడితే చంద్రబాబు నాయుడు గారిని మంత్రి పదవులు ఇస్తాను అనటం వల్ల పూర్తిగా పోయింది. స్వయంకృతాపరాధం. తాను నిర్మించుకున్నటువంటి 151 సీట్ల కోటరీని తానే ధ్వంసం చేసుకున్నాడు. ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు ఎందుకు కాదండి. లేదు అంటే ఆయన చేసుకున్నటువంటి కర్మే అది. అంటే కర్మ ఎప్పుడూ రిటర్న్ అవుతుంది. హిందూ దేవాలయాల పైన జరిగిన ఏదైతే ఉందో ఒక విధ్వంసం ఉందో, అది గూడా ఒక కారణం అయ్యుండొచ్చంటారా? ఎందుకంటే మీరు ఆ! ఆ! హిందూ దేవాలయాల మీద జరిగిన విధ్వంస దాడులు కారణమవుతాయి. ఇష్టం వచ్చినట్టు జనాన్ని చంపేయటం వల్ల కారణమవుతుంది. చంపి డోర్ డెలివరీ ఇవ్వటం అదొక కారణం. జై జగన్ అన్నందుకు గొంతు కోసి చంపేశారు. అది కారణం. ఎవరేస్తారండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఒక తెగ అని లేకుండా, ఒక జాతి అని లేకుండా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తూ ఉంటే నియంత పరిపాలన ఎవరు ఒప్పుకుంటారు? ఎవ్వరు ఒప్పుకోరు. అలాగే చాలా మంది నన్ను మొన్న ఈ మధ్య ఒక క్వెషన్ ఏశారు. ఏమి పర్సెంటేజ్ లేనటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఎందుకు చేరింది అని. భారతీయ జనతా పార్టీ కావాలనే చేరిందండి. దేనికంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. కేంద్రానికి చెప్పుకుంటారు. కేంద్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళుంటుంది. మీరు ఇండిపెండెంట్‌గా గెలవలేరు. కూటమి ఖచ్చితంగా ఉండాలి. అంటే అప్పుడు ఈళ్ళ చేత బతిమిలాడించుకొని ప్రతిపక్ష నాయకుల చేత, అది మోడీ గారు గాని, మోడీ గారు కాదు, సారీ క్షమించాలి. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళతో మాట్లాడి చివరికి అబ్బా! కూటమికి వస్తాము. ఏదో మనం బతిమిలాడుతున్నట్టుగా. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. రిటర్న్ అవుతుంది. సరే నేను ఇంకోటి చెప్పినట్టుగా హ్మ్. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఫోను చేసి మాట్లాడలేనటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజున ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. మోడీ గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన టైం ఏదైతే ఉందో అది బానే ఉందా? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం టైం గురించి బావుందా అంటే ఇద్దరిది అడిగాను నేను. అది ఇప్పుడు ఆ! ఇద్దరిది అడిగాను నేను. మోడీ గారిది కూడా అడిగా. మోడీ గారిది కాస్త టైం బాగోకపోయినా అది అడ్జస్ట్ అయిపోతుందండి. అది ఆ టైంకి ఆయన డిలే అవుతుంది, చేస్తారు. ఆయన బాధ లేదు. చంద్రబాబు నాయుడు గారిది టైం బావుందా అంటే, నేను ఆయన విషయంలో మాట్లాడాలి అనంటే, అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని గాదండి. అది బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకోటైనా సరే. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార ముహూర్తం ఏంటయ్యా అంటే, అది నెల నెల ఏం జరుగుతుందో చెప్పగల ధైర్యము, కేపబిలిటీ నాకుంది చంద్రబాబు గారి దీంట్లో. దట్ మీన్స్ ఆయన పరిపాలనలో. ఎందుకంటే ఆయనకి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు. క్వెషనే లేదు అందులో. మీరు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే గూగుల్‌లో ఎతుక్కుంటే ఒకటే కనపడుతుంది. అది ఒరిజినల్ కాదు. కానీ చంద్రబాబు గారు కాస్త ముహూర్తం చేంజ్ చేస్తే బావుంటుంది అని నేను లోకేష్ గారికి ఎక్స్‌లో ట్వీట్ చేశానండి. హ్మ్. ట్వీట్ చేశాను. ఓకే. ఇంకో కొత్త విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నెల రోజుల్లో ఎక్స్ మినిస్టర్స్ ఎంతమంది జైలుకెళ్తారో, అధికారులు ఎంతమంది జైలుకెళ్తారో కాస్త మీరు కౌంట్ చేసుకోవచ్చు. అవునా? డెఫినెట్‌గా.
ఈవెన్ ఇంకా చెప్పాలి అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గడ్డు కాలమే. ఖచ్చితంగా చెప్తున్నా. 100% చెప్తున్నా. ఆయన కూడా అతి గడ్డు కాలంలో ఉన్నారు. ఈవెన్ 25 లోపల ఆయనకి ఏదైనా జరగచ్చు. కరెక్టేనా? ఆయన జాతకం కరెక్టేనా? కరెక్టేనా ఆయన అండి? జాతకం కరెక్టే. అవునా? మొన్న ఈ మధ్య ఒక ఛానెల్‌లో డిబేట్ చూసాను. అంటే రిజల్ట్ రాకముందు. ఛానెల్ పేరెందుకులెండి. ఒకళ్ళు లేచి 104 సీట్లొస్తాయంటారు. ఇంకొక ఆయనేమో నుంచొని జ్యోతిష్యుడు ఆయనేదో మాట్లాడేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ వైఎస్ఆర్‌సీపీ అయితే కాదు. అది శివకుమార్ గారి పార్టీ. ఆయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అప్పుడు ఏ జాతకాన్ని కాలిక్యులేట్ చేస్తారు? తీసుకున్న టైం కాలిక్యులేట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కాలిక్యులేట్ చేస్తారా? ఇంతమంది ఎమ్మెల్యేల జాతకాలు కాలిక్యులేట్ చేస్తారా? ఆయన గెలుస్తారు, ఈయన గెలుస్తారు. నేను ముందరే చెప్పాను మీ దాంట్లో ఎవ్వరు గెలవరు. ఓపెన్‌గా చెప్పాను మీ దాంట్లోనే కావాలంటే రీక్యాప్ చూసుకోండి. రోజా గారి దగ్గర నుంచి మొత్తం ఓడిపోతారని చెప్పా. ఈవెన్ దో బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ గారు కూడా ఓడిపోతుందని చెప్పా. ఏం జరిగింది? హ్మ్. కొన్ని చెప్పాలి అంటే జాతకాలు అక్కర్లేదండి. నేను ఇందాక అన్నట్టుగా బుర్ర ఉంటే చాలు. ప్రతిదీ జాతకానికి ముడిపెట్టకూడదు. నవరత్నాలు రోజా గారిని అంటూ ఉంటారు కదా! డైమండ్ రాలేదు. ఓ రత్నం పోయింది. కొడాలి నాని ఒక రత్నం. పేర్ని నాని ఒక రత్నం. వల్లభనేని వంశీ ఒక రత్నం. కేశినేని నాని ఒక రత్నం. ఆ! పెద్దిరెడ్డి ఒక రత్నం. మన గుడ్డు మినిస్టర్ అమర్నాథ్ ఒక రత్నం. ఇలా 7 ఇంకో 2 రత్నాలు. అనంతబాబు ఓ రత్నం. 9 రత్నాలు పోగా రాహు, కేతువులు ఇద్దరు మిగిలారు. అసలైన రాహు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పోయాడు. ఛాయాగ్రహం కాబట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జాతకాల గురించి చాలా చెప్పొచ్చండి. మనం కరెక్ట్‌గా టైము, డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్‌గా గనక ఉంటే చనిపోయే డేటు, టైమ్‌తో సహా కూడా చెప్పొచ్చు. ఆస్ట్రాలజర్స్‌లో మీకు పడదెందుకండి? ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళకి కరెక్ట్ అవ్వదు. కారణం ఏంటి? ఇప్పుడు ఉదాహరణగా మీ వేణుస్వామి గారినే తీసుకుందాం. మీ ఛానెల్‌లోకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు అని చెప్తారు. వేరే ఛానెల్‌కి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెప్తారు. ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుందిగా. యాస్ట్రాలజర్స్‌కి పడదు అంటే మాకు యాస్ట్రాలజర్‌కి పడదంటే నాకు ఎవరితోనూ పడదండి. నేను ఎవరితోనూ మాట్లాడను. నా పద్ధతేదో నేను చేసుకుంటూ ఉంటాను. నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. ఒకళ్ళు నా జోలికి రారు. ఒకవేళ వచ్చినా తాట తీస్తా. అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవిస్తూ మాట్లాడేటువంటి వ్యక్తిని నేను. అది మంచివాడైనా, చెడ్డవాడైనా సరే. ఈ యాస్ట్రాలజర్స్ కూడా ఏంటయ్యా అంటే ఇదివరకు ఇంత పిచ్చి లేదండి. ఈ మాధ్యమాలు ఎక్కువైపోయిన తర్వాత, సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు హైప్ అయ్యి కింద నంబర్‌లిచ్చి అపాయింట్‌మెంట్‌కి 3000 డైరెక్ట్‌గా కలిస్తే 6000 వ్యాపారం చేసుకున్నారు అంతే దాన్ని.